కలియుగానికి 120 సంవత్సరాల ఆయు ప్రమాణము. కలియుగంలో అటువంటి 120 సంవత్సరాల ఆయు ప్రమాణముతో వేదమంత్రం ఏమి రహస్యము? శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అన్నాడు. ఈ మంత్రానికి ఏమర్థం? శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ అంటే ఇంద్రియముల యందు ఆయుస్సు ఉండేటట్లుగా, నీ ముక్కు నీదిగా, నీ మాట నీదిగా, నీ చెవులు నీవిగా, నీ చెయ్యి నీ చెయ్యిగా, నీ కాలు నీ కాలుగా. అంటే ఇవి 30 ఏళ్ళప్పుడు ఏ శక్తులు కలిగి ఉన్నాయో నీకు 100 ఏళ్ళు వచ్చిన కనీసపు శక్తిని కలిగి ఉండడం. ఆ శక్తి ఉడిగిపోకుండా కనీసం ఎంత కావాలో అంత శక్తి, మన పనులు మనము చేసుకునేటట్లుగా ఆ శక్తి ఉండేటట్లు నీవు 100 ఏళ్ళు జీవింతువుగాక. 100 అంటే 100 అని కాదు, 100 దాటి 120 సంవత్సరాలు ధర్మశాస్త్రములో ఏదైతే చెప్పబడినదో అటువంటి ఆయుష్ ప్రమాణము నీకు కలుగుగాక. మార్కండేయ ఆయుష్య సిద్ధిరస్తు. తెల్లవారి లేవగానే కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే సదా గౌరీ, ప్రభాతే కర దర్శనం అన్నాడు. లేవగానే మంచం మీద నుంచి కాలు పెడుతున్నాం. సముద్ర వసనే దేవి, సముద్రమునే చీరగా చుట్టుకున్న తల్లి ఓ భూమాత, సముద్ర కుడికాలే పెట్టాలి. సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అప్పటి నుంచి రాత్రి దాకా మళ్ళీ పడుకునేదాకా భూమి మీద నడుస్తాం, చెప్పులు వేసుకుంటాం, బూట్లు వేసుకుంటాం. తల్లి నీవు కాబట్టి సహనశీలివి, అన్నిటినీ క్షమించు, అనుగ్రహించు. అందువల్ల ఆ మాట చెప్పాలి ఆమెకు. ఇలా మనం చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ మన చుట్టూ సమాజానికి హితకారులుగా మనము ఉంటూ అలా బ్రతికినటువంటి జీవనము సఫలము. అటువంటి జీవితమే జీవితము. అటువంటి సఫలమైన పరోపకారాన్వితమైన జీవితము 120 సంవత్సరాలు పరమేశ్వరుడి అనుగ్రహముతో, గౌరీదేవి యొక్క కటాక్షముతో, గణపతి యొక్క అనుగ్రహముతో అందరూ పొందుదురుగాక, వర్ధిల్లుదురుగాక. స్వస్తి ప్రజాభ్యః. Please subscribe to our YouTube channel. Like and share this video.